సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఓ ఎమ్మెల్యే పదే పదే చెప్పిన మాట ఇది. 20 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో మొదటిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే స్లోగా మొదలుపెట్టి నినాదంగా స్పీడ్ పెంచారు. ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టడమే కాదు, తన జోలుకొచ్చిన వారికి నోటితోనే గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయన స్ట్రాటజీ? పల్నాడు జిల్లా రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం మొదటి నుంచి సంథింగ్ స్పెషల్. రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసే పరిణామాలు ఈ నియోజకవర్గంలో జరిగాయి. 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం లేకపోవడంతో మాచర్లలో టీడీపీ ఇక కష్టమే అనుకున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాచర్ల టీడీపీ తమ్ముళ్లు ఎదురీదాల్సి వచ్చింది. అలాంటి చోట 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పసుపు జెండా ఎగిరింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మాచర్లపై టీడీపీ పట్టు చిక్కింది. రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో మాచర్లలో ఎమ్మెల్యే పాత లెక్కలన్నీ సరిచేస్తారని అనుకున్నారు. కానీ దూకుడుగా వ్యవహరించడం లేదంటూ మొదట్లో ఎమ్మెల్యేపై కొందరు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కాగానే తొందరపడలేదు జూలకంటి బ్రహ్మారెడ్డి. గతంలో తననెంతో ఇబ్బంది పెట్టినా ప్రత్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేదు. అభివృద్ధి పక్కన పెడితే కనీసం కార్యకర్తలను గతంలో ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలేవన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి వచ్చాయి. కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అంటూ దాటవేస్తూ వచ్చారు ఎమ్మెల్యే జూలకంటి. మీడియా అడిగినా ఆయన అదే సమాధానం చెబుతూ వచ్చారు. తనని ఇబ్బంది పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ కొందరు ఆయనపై గట్టిగానే విమర్శలు చేశారు. అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుందన్నట్లు మాచర్లలో సైలెంట్ గానే తనదైన రాజకీయం మొదలుపెట్టారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. కానీ రాను రాను తన పనితీరుతో ప్రజల దృష్టిలో పడుతున్నారు మాచర్ల ఎమ్మెల్యే. ప్రజలనే కాదు, రాజకీయంగా కూడా తనదైన వ్యూహంతో అందరినీ ఆకట్టుకుంటున్నారా ఎమ్మెల్యే. తన ప్రత్యర్థి అయిన వైసీపీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న కేసులో ఎక్కడా నేరుగా జోక్యం చేసుకుంటున్నట్టు కనిపించకపోయినా పోలీసులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కేసుల విషయంలో పోలీసులు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయి జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. తన ఎమ్మెల్యే మాటల్లో కాకుండా చేతల్లో చూపించారని ఎమ్మెల్యే వర్గం చెప్పుకుంటున్నారు. వెల్దుర్తి మండలం జంట హత్యల కేసుకు సంబంధించి కూడా పోలీసులు అన్నీ పరిశీలించాకే న్యాయపరమైన అంశాల్లో ముందుకు వెళుతున్నారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6గా, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి A7గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి సోదరులు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఎప్పుడు బెయిల్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల్లి సోదరులు జైలు జీవితం అనుభవించక తప్పదంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గతంలో చెప్పిన మాటలు ప్రస్తుతం రీసౌండ్ ఇస్తున్నాయట. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుందని చెబుతూ వచ్చారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి. పిన్నెల్లి సోదరుల మెడకు చుట్టుకుంటున్న కేసులను చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు ఎమ్మెల్యే ఎందుకు తొందరపడలేదో ఇప్పుడు అందరికీ అర్థమవుతోందట. పార్టీలో కూడా అగ్రనాయకత్వం దగ్గర నుంచి మార్కులు వేయించుకుంటున్నారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. పార్టీ యాక్టివిటీస్లో చురుకుగా ఉండడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. దీంతో 2 దశాబ్దాల పాటు చెల్లాచెదురైన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఎమ్మెల్యే తమకు కొండంత అండగా ఉన్నారన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా అధికారంలో లేకపోవడంతో కార్యకర్తలకు ఎలాంటి పనులు కాలేదన్న అసంతృప్తి ఉంది. రానున్న రోజుల్లో కార్యకర్తలకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా కూడా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చర్యలు తీసుకుంటారని కూడా ఎమ్మెల్యే పదే పదే చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎమ్మెల్యే వ్యూహాన్ని చూస్తున్న మాచర్ల తమ్ముళ్లు తప్పకుండా తమకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. రానున్న రోజుల్లో మాచర్లకు కీలక పథకాలు వస్తాయని ఎమ్మెల్యే జూలకంటి భరోసా ఇస్తున్నారు. ఏడాదిన్నరైనా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్న అసంతృప్తిని దూరం చేసేలా చొరవ తీసుకుంటున్నారు. ఏదేమైనా 20 సంవత్సరాల తర్వాత మాచర్లలో టీడీపీ జెండా ఎగురవేయడంతో ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా చిన్నగా తన పనులు తాను చేసుకుంటూ పోతున్న వ్యూహమే ఎమ్మెల్యేకు ప్లస్ అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.